హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. సో మహీంద్రా స్కార్పియో ఎన్ టాప్ మోడల్ ఇది. కాకపోతే 4 ఎక్స్ప్లోరర్ అంటే 4 వీల్ డ్రైవ్ కాదు. డెఫినెట్లీ బిగ్ డాడీ అనే కార్ ఏదైనా ఉంది అంటే అది స్కార్పియో ఎన్కి అయితే డెఫినెట్గా వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చాలామంది క్రీటా, సెల్టాస్, గ్రాండ్ విటర్కి వెళ్తారు. బట్ రియల్ ఎస్వే వస్తుంది మనకు. కొంచెం బడ్జెట్ని స్ట్రెచ్ చేస్తే కనుక చాలా ఫన్ టు డ్రైవ్ ఉంటుంది అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ మహీంద్రా కార్ కదా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఐఎమ్ విశ్వేందర్. సో డెఫినెట్లీ మహీంద్రా కాబట్టి ఇష్యూస్ లేకుండా అయితే ఉండలేము మనము. ద ఇమీడియట్ డెలివరీ తర్వాతనే హ్యాడ్ ఫేస్డ్ అ ఇష్యూ, స్టీరింగ్ రిలేటెడ్ ఇష్యూ. ఓకే స్టీరింగ్ కట్ చేసినప్పుడు కొంచెం సౌండ్ వస్తుండే కాలంలో నుంచి. ఓకే సో ఐ థాట్ పెద్ద పనే చేసుకున్నా నేను మహీంద్రా తీసుకొని. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఐ వుడ్ హ్యావ్ గో ఫర్ అదర్ బ్రాండ్స్ అని. ఓకే బట్ అన్ఫార్చునేట్లీ అనిపించింది అప్పుడు. ఓకే when I went to service center, the way they received ఇంకా సర్వీస్ నాకు ఫీడ్బ్యాక్ కూడా చాలా చాలా బాగుంది. పోయి కంప్లైంట్ చెప్పగానే ఇమీడియట్ రీసాల్వ్ అయిపోయింది, ఇమీడియట్ విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో. ఓకే అంటే ఇష్యూ దేని వల్ల వచ్చింది అది? ఇట్ వాజ్ జస్ట్ అ ల్యాక్ ఆఫ్ లూబ్రికేషన్. ఓకే మనకు స్టీరింగ్ కాలమ్ జాయింట్స్లో లూబ్రికేషన్ లేకుండా ఉండే. సో అది చేయగానే ఇష్యూ ఇమీడియట్ రీసాల్వ్ అయిపోయింది. రైట్. సో దట్స్ ది ఓన్లీ ఇష్యూ ఐ హ్యాడ్ ఫేస్ సో ఫార్. ఇంకోటి కొంచెం మనకు ప్యానల్ నాయిస్ ఉంటాయి ఓకే ఇంటీరియర్లో. ఓకే సో అది కూడా ఇప్పుడు రీసాల్వ్ అయిపోయింది. రైట్. సో ఇంకా కొన్ని కాన్స్ మాట్లాడదాం మనము వీడియో వెళ్తూ. సో ఇప్పుడు తీసుకొని మీరు ఎప్పుడు పర్చేస్ చేశారు ఇది? ఇది నవంబర్లో పర్చేస్ చేశారు. యా. ఓకే, ఆల్మోస్ట్ 1 year. క్లోజ్ టు 1 year. యా. ఈ 1 yearలో ఎంత తిరిగారు మీరు? క్లోజ్ టు 40,000. 40,000 డీజిల్ వేరియంట్ తీసుకున్నారు, టాప్ ఎండ్. యా, డీజిల్ Z8 L మాన్యువల్. యా. సో 40,000 1 yearలో కంప్లీట్ చేశారంటే ఎక్కువగా హైవే రన్స్ ఉంటాయి చాలా మందికి. లే బ్రదర్, అట్లేం లేదు, బ్యాలెన్స్డ్ ఉంటుంది నాది. సిటీ అండ్ హైవే. సిటీ అండ్ హైవే అంటున్నారు. సిటీలో ఇప్పటివరకు డిపిఎఫ్ ఇష్యూస్ రాలేదని కూడా అన్నారు మీరు. యా. సో దానికి ఏంది మ్యాజిక్ చేశారు మీరు? సో మ్యాజిక్ ఏం చేయలేదు నేను. ఇట్స్ ప్యూర్లీ డిపెండ్ అపాన్ డ్రైవింగ్. ఓకే. బిఫోర్ వెన్ ఐ యూస్ టు డ్రైవ్ BS4, నేనేం చేస్తుండేనంటే లోవర్ RPMs మెయింటైన్ చేస్తుండే. ఓకే. సపోజ్ ఇన్ డీజిల్ వీ హ్యావ్ 4,000 RPM రెవ్ లిమిట్. సో నేను 1,500-1,000 లోపల గేర్ షిఫ్టింగ్స్ అయిపోతుండే నాకు. ఓకే. సో ఇప్పుడు నేను BS6కి వచ్చినాక ఏమైందంటే మనకు డెఫ్ అనేది అట్ హయ్యర్ టెంపరేచర్స్లో ఉంటేనే ఈజీగా బర్న్ అవుతుంది, ఆర్ ఎల్స్ దాని సూట్ అనేది క్లాగ్ అవుతుంది DPFది. ఓకే. సో నేనేం చేస్తున్నా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 1,000-1,500 ఐఎమ్ షిఫ్టింగ్ అట్ 2,000 or 2,500 RPMs. ఓకే. దానివల్ల కార్బన్ యా వెళ్ళిపోతుంది, డెఫ్ సూట్ అనేది ఫామ్ అవ్వట్లేదు. అండ్ సెకండ్ ఫీచర్ ఏంటిదంటే ఆటో స్టార్ట్ స్టాప్. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆటో స్టార్ట్ స్టాప్ చాలా వేస్ట్ ఫీచర్, ఇట్స్ అ యూజ్లెస్ థింగ్ టు బి. బట్ యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ యూస్ఫుల్ థింగ్ వెన్ యూఆర్ డ్రైవింగ్ ఇన్ అ సిటీ. ఓకే. సో సపోజ్ మీరు ఐడిల్లో ఉన్నారు సిటీ ట్రాఫిక్లో, ఆ టైమ్స్లో ఏమవుతుంది, మీ ఇంజన్ కట్ ఆఫ్ అయిపోతుంది. సో దట్ మీకు DPF అండ్ డీజిల్ అనేది బర్న్ కాదు. ఓకే. ఎట్ లోవర్ టెంపరేచర్స్. రైట్. సో ఐ వుడ్ సే దట్ వుడ్ బి ది బెస్ట్ ఫీచర్ ఫర్ ఆల్ ది కార్స్. అండ్ చాలా మంది ఏమంటారు అంటే AC మీద లోడ్ పడుతుంది, బ్యాటరీ మీద లోడ్ పడుతుంది అంటే నథింగ్. ఇప్పుడు కంపెనీ ఇస్తుంది, R&D చేసి ఇయ్యరా వాళ్ళు? టెక్నాలజీ చాలా ఇస్తారు. రైట్. అండ్ వెహికల్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు AC కట్ ఆఫ్ అయ్యి స్టార్ట్ అవుతుంది. రైట్. ఆఫ్టర్ ఫ్యూ సెకండ్స్ AC అనేది టర్న్ ఆన్ అవుతుంది. రైట్. బ్లోవర్ మాత్రం రన్ అవుతుంది. యా, బ్లోవర్ మాత్రం రన్ అవుతుంది. ఫస్ట్ 2024లో పర్చేస్ చేశారు కదా, ఆ టైంలో ఈ ప్రైస్ సెగ్మెంట్ ఎంత పడింది మీకు? ఇట్ వాస్ లైక్ అంత ఐడియా లేదు బ్రదర్. ఎస్టిమేటెడ్గా ఆన్ రోడ్ ఎక్స్-షోరూమ్ అనేది 27 చేంజ్ ఏమో పడ్డది. రైట్. ఒక 30+ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, కొన్ని మహీంద్రాలోనే 3 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. XUV700, ఇటు థార్ రాక్స్. యా, మీరు అన్నట్టు షోరూమ్ పోయింది XUV 700 కోసం. లేటర్ ఆన్ టెస్ట్ డ్రైవ్ కూడా తీసుకోలేదు, జస్ట్ దాంట్లో కూర్చొని చూసిన నేను. ఓకే. సో అక్కడ ఏమనిపించింది అంటే కొంచెం నాకు రియర్ సీట్ స్పేస్ అంత కంఫర్టబుల్ అనిపించలేదు. ఓకే. మై ఫస్ట్ ప్రయారిటీ వాజ్ క్యాప్టెన్ సీట్స్. ఈ సెగ్మెంట్లో మనకు వచ్చేది జస్ట్ 2 వెహికల్స్ ఉన్నాయి. ఓకే. వన్ ఈజ్ 700 అండ్ వన్ ఈజ్ స్కార్పియో. ఫార్చునర్లో మనకు అది లేదు. అవును. ఇంకోటి మీరు అన్నట్టుగా సఫారీ ఆప్షన్ కూడా ఉంది. యా. అండ్ మీ బడ్జెట్ ఫార్చునర్ వరకు కూడా ఉంది అని అన్నారు స్ట్రెచ్ చేసుకుంటే. యా. బట్ ఫార్చునర్ పోకపోవడానికి రీజన్ చెప్పండి.
టు బి హానెస్ట్ హ్యాండిలింగ్, చాలా మంది ఏమంటారంటే దీనికి బాడీ రోల్ చాలా ఎక్కువ ఉంది అంటారు, బట్ ఐ వుడ్ సైడ్ ఇట్ ఈస్ వెరీ మినిమల్ బాడీ రోల్ కంపేర్ టు ఫార్చునర్. ఓకే. లైక్ ఈవెన్ హై స్పీడ్స్లో నేను ట్రిపుల్ డిజిట్స్లో కూడా కార్నరింగ్ చేస్తాను నేను. ఐఎమ్ హెవీ ఫుడ్ డ్రైవర్ టు బి హానెస్ట్. ఓకే. సో అప్పుడు నాకు దీంట్లో వచ్చిన కాన్ఫిడెన్స్ దాంట్లో రాకపోతుండే. ఓకే. అండ్ స్టీరింగ్ ఒకటి కూడా ఇష్యూ. స్టీరింగ్ అనేది దీంట్లో ఎలక్ట్రానిక్, దాంట్లో హైడ్రాలిక్. సో సిటీలో చాలా ఇబ్బంది అవుతుంది దాంతో. దాంతో 100% అవుతుంది. అండ్ మోర్ ఓవర్ దట్ ఫార్చునర్లో నాకు ఇంకోటి మెయిన్ ఇష్యూ ఏంటిదంటే NVH లెవెల్స్. ఓకే. ఫీచర్స్ అన్ని పక్కన పెట్టినా నాకు మెయిన్ NVH లెవెల్స్తో మనం డైలీ డీల్ చేస్తాం మనం. ఓకే. సో వెన్ యూ స్టార్ట్ ది ఇంజన్, దాని ఇంజన్ అనేది షేక్ అవుతుంది, దాన్ని బట్టి బాడీ కూడా షేక్ అవుతుంది. అవును. సో నాకు అంత అంటే టు బి హానెస్ట్ ట్రక్లో వచ్చిన ఫీల్ వచ్చింది. దట్స్ ది ఓన్లీ రీజన్ ఐ హ్యావ్. అచ్చా, సఫారీ గురించి మాట్లాడదామంటారా లేకపోతే లీవ్ ఇటా? అసలు ఈ కేటగిరీలకు రాదు సఫారీ. ఓకే. బడ్జెట్ ఒకటే వస్తుంది అంతే. బడ్జెట్ అన్న ఇప్పుడు SUV అని దేనంటారా? రియల్ SUV కాదంట. లాడర్ ఆన్ ఫ్రేమ్, రియర్ వీల్ డ్రైవ్ ఆర్ 4 వీల్ డ్రైవ్ ఉండాలి. ఏ ఫీచర్స్ కూడా మనకు సఫారీలో లేవు. రైట్. అండ్ మోర్ ఓవర్ ది బిల్ట్ క్వాలిటీ వైజ్ ఇట్స్ ఓకే, బట్ ఫిట్ అండ్ ఫినిష్ అంత బాగాలేదు సఫారీది. ప్యానల్ గ్యాపింగ్స్ మనకు అండ్ ఎలక్ట్రానిక్ ఇష్యూస్ అవన్నీ చాలా ఉన్నాయి. మీకు కార్ కావాలంటే మహీంద్రా టయోటాకు బోండి, ప్రాబ్లమ్స్ కావాలంటే టాటాకు బోండి అంట. చలో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే, సో ఈ సిటీ అండ్ హైవేస్లో పర్లేదు. ఇది ఈ 40,000 కిలోమీటర్లో హిల్స్ కానీ ఘాట్స్ కానీ వెళ్ళారా మీరు? అక్కడ ఏమన్నా డ్రాప్ అయినట్టుగా? నథింగ్. యాజ్ ఐ సెడ్ దీంట్లో మనకు 3 డ్రైవింగ్ మోడ్స్ వస్తాయి, జిప్, జాప్, జూమ్. ఈ 40,000 కిలోమీటర్స్ ఎక్స్పీరియన్స్లో హార్డ్లీ 2 times నేను జూమ్ వాడినా. యాజ్ సూన్ యాజ్ ఐ స్టెప్ ఇన్ ది కార్, నేను ఫస్ట్ అనేది జాప్ నుంచి జిప్లోకి వేస్తాను. ఓకే. సో గార్డ్స్ కూడా నేను జిప్ మోడ్లోనే పోతాను మోస్ట్లీ. ఎక్కడ కూడా టార్క్ స్టియర్ కానీ అండర్ ల్యాగ్ కానీ ఏమనిపించదు వెహికల్. రైట్. ఇంకోటి మాన్యువల్ తీసుకున్నారు కాబట్టి క్వశ్చన్, మాన్యువల్లో మీకు రివర్స్ గేర్ స్టక్ లాంటివి కానీ గేర్స్ హార్డ్లో పడడం ఏమన్నా అనిపిస్తుంది దీంట్లో? నథింగ్. కంపేర్ టు అదర్ కార్స్ మీకు స్టార్టింగ్లో కొంచెం అనిపిస్తుంది. దట్ టు ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ అ బ్రాండ్ న్యూ వెహికల్. సో బ్రేక్ ఇన్ అయ్యి కావాలి. సో బ్రేక్ ఇన్ అయినాక ఇట్ వాజ్ లైక్ నార్మల్ అండ్ ఐ గాట్ యూస్ టు ఇట్. ఓకే. మైట్ బి వేరే వాళ్ళకి అనిపించవచ్చు, బట్ దీంట్లో ఒక ఇష్యూ ఏముందంటే కొంచెం క్లచ్ ఇంకా ఫ్లై వీల్ది ఇష్యూ ఉంది. ఓకే. సో దీనికి డ్యూయల్ ఫ్లై వీల్స్ ఉంటాయి. సో వెన్ యూ రిలీజ్ ది క్లచ్ వైల్ డ్రైవింగ్, లైక్ యూ కెన్ ఫీల్ దట్ కాంటాక్ట్ ఆఫ్ ప్రెషర్ ప్లేట్ అండ్ ఫ్లై వీల్. ఓకే. అది క్లచ్ మీద తెలుస్తుంది మనకి, తెలుస్తుంది దట్ వైబ్రేషన్ ఫీల్. కరెక్ట్. బట్ అది ఇష్యూ క్లచ్ ప్లేట్స్ మీద అయితే ఏమి ఎఫెక్ట్? నథింగ్. ఉంటే ఇప్పటివరకు నాకు వచ్చేయాలి అది 40,000. కమింగ్ టు మైలేజ్ కూడా మీకు సాటిస్ఫైడ్ అన్నారు? మోర్ దెన్ సాటిస్ఫైడ్. ఎంత ఇస్తుంది? కొనేటప్పుడు నేను 10 అబోవ్ వస్తే చాలా అనుకున్నాను, బట్ సర్ప్రైజింగ్లీ సిటీలో ఐఎమ్ గెటింగ్ అరౌండ్ 14 to 15. ఓకే. హైవేస్కి వచ్చేసరికి నార్మల్ 100, 120, 110 మధ్యలో మెయింటైన్ చేస్తే అరౌండ్ 19. సో వెన్ యూ స్ట్రిక్ట్లీ ఫాలో ది రోడ్ స్పీడ్ లిమిట్, దెన్ యూ విల్ గెట్ అబౌట్ 21+. సూపర్. MIDది కాదు, నేను యాక్చువల్లీ క్యాల్కులేటెడ్ చేసిన మైలేజ్ ఇది. కరెక్ట్. సో కమింగ్ టు టాప్ స్పీడ్ మీరు 140 వరకు కూడా వెళ్ళానని చెప్పారు. సో 160 కూడా ఒకసారి ప్లస్ టచ్ చేశారు. సో ఆ స్పీడ్స్లో మీకు కాన్ఫిడెన్స్గా అనిపించిందా? ఎక్కడన్నా బాడీ రోల్ వల్ల మన రోల్ ఓవర్ అయ్యే ఛాన్సెస్ అని? నథింగ్. యాక్చువల్లీ నేను దీని బాడీ రోల్ చెక్ చేయడానికనే యాక్చువల్లీ హ్యాడ్ ట్రైడ్ వన్స్ 140లో కూడా ఒకసారి కార్నరింగ్ ట్రై చేసినాను నేను. ఓకే. సో బాడీ రోల్ అనిపించలేదు, కానీ కొంచెం నాకు టైర్సే కొంచెం అండర్ పవర్డ్ అనిపించింది. కాన్ఫిడెన్స్ అనిపించలేదు. రైట్. టైర్ నాయిస్ కూడా వస్తుంటుందా? బై డిఫాల్ట్ ఐ గాట్ MRF. సో ఇవి హార్డ్ కంపౌండ్ టైర్స్. ఓకే. బిఫోర్ దాట్ ఐ యూస్ టు డ్రైవ్ సాఫ్ట్ కంపౌండ్ టైర్స్, ఓకే, కాంటినెంటల్ అండ్ వెడిస్ట్రిన్. సో దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా వర్స్ట్ టైర్స్ అంటా నేనైతే. మీరు ఇది అంటే దీని లైఫ్ అయిపోయిన తర్వాత అప్గ్రేడ్ చేసుకుందామని చూస్తున్నారా, లేకపోతే బెటర్ MRF బదులు షోరూమ్ నుంచి డైరెక్ట్ వేరే టైర్స్ మార్చుకుంటే బెటర్ అంటారా? అంటే షోరూమ్ వాళ్ళు ఇస్తే ఇట్ వుడ్ బి ది బెస్ట్ ఆప్షన్. ఓకే. అంటే మనం డైరెక్ట్ షోరూమ్ నుంచి బ్రిడ్స్టోన్కి వెళ్ళిపోయి ఈ టైర్ ఎక్స్చేంజ్ చేసుకుంటే బెటర్ అనుకోవచ్చా? బ్రిడ్స్టోన్ కానీ కాంటినెంటల్? కాంటినెంటల్ వుడ్ బి ది పర్ఫెక్ట్.
అంటే దీనికి ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటిదంటే ఈ టైర్ సైజ్లో 255/65 R18లో ఎక్కువ ఆప్షన్స్ లేవు మనకి. రేర్ ప్రొఫైల్స్ ఇది, చాలా తక్కువ ప్రొఫైల్, చాలా తక్కువ బ్రాండ్స్లో మీరు. రైట్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే టాప్ స్పీడ్స్లో ఈ కార్కి చాలా మంది ఒక కంప్లైంట్ ఏంటంటే సడన్ బ్రేకింగ్ చేస్తే ఇంజన్ వెయిట్ అంతా కూడా ఫ్రంట్లో పడి వెనకాల లేస్తుంది వెహికల్ అని అంటారు. పిచ్ మూమెంట్ అంటున్నారు, పిచ్ అప్ పిచ్ డౌన్. సో ఫార్ అంత అనిపించలేదండి. ఇప్పుడు సపోజ్ మీకు ర్యాష్ డ్రైవర్స్కి ఎంత మంచి కార్ ఇచ్చినా అలా బ్రేకింగ్ మీదనే ఉంటుంది అది. కరెక్ట్. ఇంకోటి ఎన్విహెచ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీరు డాంపింగ్ చేయించుకోవడానికి రీజన్ ఏంటి? నథింగ్, నాకు డాంపింగ్ చేయించుకోవడానికి రీజన్ ఏం లేదు. అంటే యాక్చువల్లీ రిక్వైర్మెంట్ ఏం లేకుండా డాంపింగ్ది. రైట్. జస్ట్ ఫర్ అన్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ డాంపింగ్ చేయించుకున్నాను. ఎందుకంటే ఈ డోర్స్లో చూస్తే మనకు ఇప్పుడు సపోజ్ ఏదైనా చిన్న స్టోన్ హిట్ అయినా, ఓకే, 2 వీలర్స్ వాళ్ళు వచ్చి టచ్ చేసినా డెంట్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో డాంపింగ్ వల్ల ఏమవుతుందంటే కొంచెం మెటల్ది గేజింగ్ పెరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఒక చిన్న డెంట్ ఉంటుంది. రైట్. సో ఆ డెంట్ కూడా అది పెద్దదే, కానీ యాక్చువల్ చిన్న దాంట్లో వెళ్ళిపోయింది డాంపింగ్ వల్ల. ఓకే, అదొకటి ఒక బెనిఫిట్ అవుతుంది. అదొక బెనిఫిట్. ఇంకోటి ఎన్విహెచ్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. రైట్. ఇంకేమైనా యాక్సెసరీస్ తీసుకున్నారా మీరు డీలర్ నుంచి డెలివరీ తీసుకున్నట్టు? డీలర్ నుంచి ఏం తీసుకోలేదండి, జస్ట్ మడ్ ఫ్లాప్స్ ఒకటి తీసుకున్నాను. ఓకే. అండ్ ఈ ఫుట్ బోర్డ్ అయితే డిఫాల్ట్గా వస్తుంది. ఓకే. బ్రేకింగ్ విషయం సూపర్ అని చెప్పొచ్చా? యా, సూపర్. బట్ దెర్ ఈస్ వన్ ఇష్యూ ఇన్ ది బ్రేకింగ్ యాక్చువల్లీ. ఓకే. సో మీరు ఎప్పుడైతే హ్యాండ్ బ్రేక్ ఎంగేజ్ చేస్తారో అవి డైరెక్ట్ డిస్క్ ప్యాడ్స్ ఎంగేజ్ చేస్తాయి మీకు. ఓకే. సో డైరెక్ట్ డిస్క్ ఎంగేజ్ అవుతుంది దాంట్లో. వెన్ యూ కీప్ వెహికల్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. ఓకే. సో అదేమవుతుంది అంటే అలానే పట్టుకొని ఉంటుంది. వెన్ యూ మూవ్ ది వెహికల్ అట్ దట్ టైమ్ యూ విల్ గెట్ టు హియర్ సమ్ స్క్వీజింగ్ సౌండ్. ఓకే. అదొకటి. ఇంకోటి దానివల్ల రియర్ బ్రేక్ ప్యాడ్స్ కూడా చాలా తొందరగా పోతుంది. ఇంకోటి మీరు అన్నారు కూడా ఇందాక చెప్పారు, దీని హ్యాండ్ బ్రేక్ అనేది వెనకాల బ్రేకింగ్కి హోల్డ్ అయి ఉంటుంది. రియర్ డిస్క్కి హోల్డ్ అయి ఉంటుంది. దానివల్లనే డిస్క్ ప్యాడ్స్ పోయాయి. వన్ సైడ్ పోయినాయి నావి. ఓకే. అండ్ ఇంకోటి వెహికల్ హ్యాండ్ బ్రేక్ వేసిన తర్వాత మూవ్ అవుతుంది అని అంటున్నారు. అవును, దట్ బికాస్ ఆఫ్ డిస్క్ అండి అది. ఓకే. ఇప్పుడు డిస్క్ ఇంకా ప్యాడ్ కాంటాక్ట్ అయ్యి ఉంటుంది. అవును. అట్ ది టైమ్ మీకు కొంచెం మాయిశ్చర్ గిట్ ఏమైనా వచ్చినా వెహికల్ లోడ్కి అది స్లిప్ అవుతుంది కొంచెం. సో దాట్స్ ది వన్ ఇష్యూ. డైరెక్ట్ ప్యాడ్స్కి ఇవ్వడం కన్నా మీకు టయోటాలు ఇచ్చినట్టు డిస్క్కి సపరేట్ షూ అండ్ హ్యాండ్ బ్రేక్కి సపరేట్ షూస్ ఇస్తే దట్ వుడ్ బి ది బెటర్. ఓకే, ఇదొకటి. అండ్ ఇంకోటి, అన్ని ఫీచర్స్ మీరు తీసుకున్న టైం కూడా ఆటో డిమ్మింగ్ IRVM లాంటివి కూడా వచ్చేసాయి. మీరు సాటిస్ఫైడ్, వెంటిలేటెడ్ సీట్స్ వచ్చాయి. బట్ మీరు ఇందాక మీ అపార్ట్మెంట్లో టైట్ పార్కింగ్ ఉంది, అక్కడ మీకు 360 ఉంటే బాగుండు అని అనిపిస్తుందా? నో, ఐ వోంట్ సజెస్ట్ ఫర్ 360 బికాస్ ఫీచర్స్ అనేటివి కార్ పర్ఫార్మెన్స్ని పెంచాలండి. రైట్. when you get used to more features na, you will use your driving potential. ఒక్కొక్క టైంలో మనకు రియర్ కెమెరా కూడా ఉండకపోతుండే. అవును, వెనకాల మిర్రర్ చూసుకొని వెళ్తుండే. ఇప్పుడు అన్ని కెమెరాస్ వచ్చి కాన్ఫిడెన్స్ ఇంకా తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ తక్కువ అయిపోతుంది. రైట్. ఆ డ్రైవింగ్ స్కిల్స్ అనేవి పోతాయి, టు బి హానెస్ట్. రైట్. కమింగ్ టు ఒకసారి బూట్ స్పేస్ గురించి మాట్లాడదాము. యాక్చువల్లీ ఐ బాట్ దిస్ కార్ యాజ్ 6-seater. 6-seaterగా తీసుకొచ్చారు కదా. బట్ వీ ఓన్లీ యూజ్ ఇట్ యాజ్ 4-seater ఓన్లీ. ఓకే. బట్ ఇక్కడ మీరు కాంప్రమైజ్ అయినట్టే అనుకోవచ్చా? బూట్ స్పేస్ లేదు, ఒకవేళ ప్రాపర్ 6-seaterగా కన్సిడర్ చేస్తే యూజ్ చేసే టైంలో లాంగ్ వెళ్తాము, లగేజ్ ఉంటుంది. బట్ బూట్ స్పేస్ కొంచెం ఇష్యూ ఉంది దీంట్లో 100%. బట్ వీ డోంట్ యూజ్ ఇట్ యాజ్ 6-seater టు బి హానెస్ట్. వీ ఓన్లీ యూజ్ ఇట్ యాజ్ 4-seater. సో 4 మెంబర్స్కి లగేజ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది దీంట్లో, ఈ స్పేస్లో. రైట్. అండ్ థర్డ్ రో కంఫర్ట్ అడల్ట్స్కి ఒకవేళ యూజ్ చేస్తే బాగుంటుందా? చైల్డ్ సీట్స్ కానీ కన్సిడర్ చేద్దామా దాన్ని? లైక్ నేను ఇది 6-seater తీసుకున్నాను కాబట్టి మధ్యలో స్పేస్ ఉంటుంది. అవును, ఈజీ టు వెళ్ళడానికి, యాక్సెస్ ఈజీ ఉంటుంది. మీరు లెగ్స్ కూడా రెస్ట్ చేసుకోవచ్చు ఆ మధ్యలో గ్యాప్లో వెనకాల కూర్చుంటే. థర్డ్ రో వాళ్ళకి కంఫర్ట్ అండర్ సపోర్ట్ కానీ ఉంటుందంటారా? ఇట్స్ మోర్ దెన్ అడిక్వేట్ అంట. ఓకే. అండ్ ఇంకోటి మెయిన్గా ఈ సైడ్ వే టెయిల్గేట్ ఓపెనింగ్ అనేది యాక్చువల్గా దీని యొక్క ట్రెడిషనల్ ఓల్డ్ స్కూల్ డిజైన్ ఇది. బట్ పార్కింగ్, టైట్ పార్కింగ్ కానీ బ్యాక్ ఇంకో వెహికల్ ఉన్నప్పుడు బూట్లు ఏమైనా పెట్టాలి, అది ఇష్యూ ఉంటుంది. డిజైన్ ఇష్యూ. డిజైన్ ఇష్యూ. ఇంకోటి, ఇప్పుడు టైట్ స్పేస్లో పార్క్ చేయాలన్నా వెహికల్ ఇలా పెట్టి పార్క్ చేయలేము టు యాక్సెస్ ద టెయిల్ గేట్. సో ఇంటీరియర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్, ఈ స్క్రీన్తో మీరు సాటిస్ఫైడ్ ఉన్నారా? ఏమన్నా టాటా వాళ్ళ కార్స్ లాగా హ్యాంగ్ అవ్వడం, ల్యాగ్ అవ్వడం?
ఆ ఇష్యూ ఉందండి దీంట్లో. లైక్ వెన్ యు ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్, ఓకే ఒక 4-5 అవర్స్ నుంచి కంటిన్యూగా యూజ్ చేస్తే యాపిల్ కార్ప్లే అనేది ఆటోమేటిక్ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకే అంటే మళ్ళీ డిస్కనెక్ట్ కనెక్ట్ అవుతూ ఉంటుందా లేకపోతే పర్మనెంట్ లే డిస్కనెక్ట్? అది మళ్ళీ ఆటోమేటిక్ అదంతా అదే కనెక్ట్ అవుతుంది. రైట్. సో ఐ ఫెల్ట్ లైక్ వెరీ అనాయింగ్ ఫీచర్. బగ్ ఇష్యూస్ లాగా బగ్ ఇష్యూస్ ఉన్నాయి. లైక్ వెన్ ఎవర్ ఐ గివ్ ఇట్ ఫర్ అ సర్వీస్ దే విల్ అప్డేట్. రైట్. సో సోనీ స్పీకర్స్ వస్తాయి, క్వాలిటీ అయితే మీరు సూపర్ టాప్ నాచ్ అంటాను నేను. అండ్ మీరు తీసుకున్న టైంకి వెంటిలేటెడ్ సీట్స్ కూడా వచ్చాయి. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఇవన్నీ మిస్ అవుతాయి. యా. సో ఇది ఒక లక్కీ అనుకోవచ్చు. ప్రాక్టికల్గా మాట్లాడినా అంత యూస్ఫుల్ ఏమి ఉండదు మనకు వెంటిలేటెడ్ సీట్స్. లైక్ వెన్ యూ వేర్ అ వెరీ థిక్ క్లోత్స్ అట్ దట్ టైమ్ యూ వోంట్ ఫీల్ ఎనీ వెంటిలేషన్ ఫ్రమ్ ది సీట్. ఓకే అంటే బ్లోవర్ అంతా రావట్లేదు, ఎఫిషియన్సీ లేదు బ్లోవర్ది. రైట్. ఏసీ గురించి మాట్లాడితే మీరు సాటిస్ఫైడ్ అయినా? యా 100%. లైక్ దీంట్లో ఇంకొక డ్రాబ్యాక్ ఏంటిదంటే థర్డ్ రోలో మనకు ఏసీ ఈవెంట్స్ లేవు. అవును. సో దీని కింద ఏం చేసినారంటే సపరేట్ కూలింగ్ కాయిల్ ఇచ్చిండ్రు. ఓకే. సో ఇదే కంప్లీట్ వెనకాల వరకు కూలింగ్ అవుతుంది. రైట్. ఇక్కడ వెన్స్ ఉన్నాయి. యా ఇక్కడ ఇంకోటి ఫార్చునర్లో ప్రతి ప్యాసింజర్ కూడా రూఫ్ టాప్లో వస్తుంది వెన్స్. యా వీళ్ళకి సెకండ్ రో వాళ్ళకి కూడా ఓన్లీ మధ్యలో ఇవ్వడం వల్ల ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? నథింగ్. ఏసీ పవర్ఫుల్ ఉంది. రైట్. కానీ వెనకాల కూడా వెంట్స్ ఇస్తే దాట్ వుడ్ బి అ గుడ్ ఆప్షన్ అంటుంది. కరెక్ట్. సో ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం ఫైనల్గా అయితే మీకు వచ్చింది. అండ్ రివర్స్ కెమెరా క్వాలిటీ, ఫ్రంట్ కెమెరా రివర్స్ కెమెరా, సో అది సాటిస్ఫైడా లేకపోతే అక్కడ మళ్ళీ? అవుట్ ఆన్ అ 10 స్కేల్ ఐ వుడ్ గివ్ 6 అండి. ఎందుకంటే ఇమీడియట్ వెహికల్ స్టార్ట్ చేసి రివర్స్ తీసేటప్పుడు రివర్స్ స్క్రీన్ అనేది ఇంతనే కనిపిస్తుంది. అవును. సో లేటర్ ఆన్ అది పెద్దగా అవుతుంది. అప్పటి వరకు మనం రివర్స్ కూడా తీసుకుంటాం, అయిపోతుంది అది. క్వాలిటీ విషయంలో కూడా పిక్సెల్స్ అనేవి కొంచెం లేదు, అట్లేం ఇష్యూ ఏం లేదు, క్వాలిటీ బాగుంది. ఓకే. కంపేర్ టు టాటా సఫారీస్ అండ్ వాటి క్లారిటీ అండ్ క్వాలిటీతో కంపేర్ చేస్తే దీని కెమెరాస్ ఫ్రంట్ అయితే ఇంకొంచెం తక్కువ ఉండొచ్చు అనుకోవచ్చా? ఎంపీ కరెక్ట్. ఫ్రంట్ అది కొంచెం తక్కువ ఉంటుంది. రైట్. సో ఈ కార్లో మీకు బ్లైండ్ స్పాట్లో అనిపిస్తుంది ఏ పిల్లర్స్? నథింగ్ అండి. లైక్ మీరు కమాండింగ్ పొజిషన్లో ఉంటారు అండ్ మీరు డోర్ క్లోజ్ చేసినా అంత బ్లైండ్ స్పాట్ ఏమి అనిపించదు. రైట్. అదే మనకు టాటాలో చాలా మేజర్ ఇష్యూ. టాటా కర్వ్లో కూడా మనకు చాలా పెద్ద బ్లైండ్ స్పాట్ ఉంటుంది. కరెక్ట్. ఇంకోటి వైర్లెస్ ఛార్జింగ్ వచ్చింది కదా, మీరు యూజ్ చేస్తుంటారు కదా? యా. సో ఫోన్ హీట్ అవ్వడం లాంటివి? నో దిస్ ఇస్ అ కూలింగ్ వైర్లెస్ ప్యాడింగ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, హియర్ ఇస్ అ కూలింగ్ వెంట్. యా కరెక్ట్. అవును, నేను కొన్ని కార్స్లోనే చూశాను ఇలాంటివి. సెగ్మెంట్లో దిస్ ఇస్ ద ఫస్ట్ వెహికల్ టు గెట్ దట్. రైట్. అది లేకపోతే ఫోన్ హీట్ అయిపోయి పాడైపోయే సిచ్యువేషన్ ఇష్యూస్ ఉంటాయి, 100% ఉంటాయి. రైట్. స్టీరింగ్ చాలా సాఫ్ట్ కదా దీనిది, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్. సో దీనికి ఇంత పెద్ద హ్యూజ్ బాడీకి ఇది ప్లస్ అనుకోవచ్చా మైనస్ అనుకోవచ్చా? మీరు సిటీలో ట్రావెల్ చేస్తే దిస్ అబ్సల్యూట్లీ ప్లస్ అంటాను నేనైతే. వెన్ యూ గో ఇట్ ఆన్ హైవే మీరు ఎట్లయితే స్పీడ్ పెరుగుతుందో అట్లా దీని స్టీరింగ్ ఫీడ్బ్యాక్ ఇంకా కొంచెం హార్డ్నెస్ పెరుగుతుంది. రైట్. అండ్ ఇంకోటి సస్పెన్షన్ మీకు ఇది నచ్చింది అని అంటున్నారు, XV700 నచ్చలన్నారు. సో ఏంటి డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేసింది రెండింటికి? లైక్ నేను కొంచెం రఫ్ ప్యాచెస్లో ఎక్కువ పోతాం మేము. సో ఎట్ దట్ రఫ్ ప్యాచెస్లో కూడా ఐ విల్ గివ్ యూ బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే. మీరు తిరుపతికి వెళ్ళిండొచ్చు. అవును. బై రోడ్. సో మీకు హైదరాబాద్ టు కడప వరకు రోడ్ ఒక లెక్క ఉంటుంది, కడప నుంచి తిరుపతి ఒక లెక్క ఉంటుంది. రైట్. కరెక్ట్. 140 కిలోమీటర్స్కి జనరలీ ఇట్ టేక్స్ అరౌండ్ 3 hours. సో మీరు అనుకోవచ్చు లైక్ నాకు అరౌండ్ 140 1 hour 40 to 1 hour 50 minutes మధ్యలో ఐ విల్ కవర్ దట్ ప్యాచ్. ఓకే. అదర్ కార్స్ కంపేర్ చేసి ఇది వెళ్ళిపోతూ ఉండొచ్చు. గ్లైడ్ అవుతుంది. బట్ ఇంకొకటి నేను విన్నాను ప్రీవియస్ ఓనర్షిప్ రివ్యూలో కూడా, వైట్ లైన్స్ ఉంటాయి కదా ఇప్పుడు రోడ్ పైన స్పీడ్ స్లో చేయడానికి, అది కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉన్న టైంలో అక్కడ దాని వైట్ లైన్స్ మీద బ్రేక్ ప్రెస్ చేస్తే కంప్లీట్ టైర్స్ అనేవి సైడ్కి జరుగుతాయి, వెనక వీల్స్ అనేవి కొద్దిగా జరిగినట్టుగా అనిపిస్తాయి, బాడీ జరిగినట్టుగా అనిపిస్తుంది అంటారు. నథింగ్, ఇప్పటివరకు అయితే ఏం అనిపించలేదు. లైక్ ఐ హ్యాడ్ ఎన్కౌంటర్డ్ అ వెరీ వర్స్ సిచ్యువేషన్స్ వైల్ బ్రేకింగ్ హైవేస్ మీద. సో అప్పుడు కూడా వెహికల్ స్టేబుల్గా ఉండే, ఇలా స్ట్రేట్ బ్రేక్ కొడితే ఇలా స్ట్రేట్ వెళ్ళే ఆగింది వెహికల్, ఇలా కొద్దిగా జరిగినట్టు ఏం లేదు. రైట్. ఇంకోటి ఇంకేమైనా ఫీచర్స్ మిస్ అయినట్టుగా అనిపిస్తున్నాయా మీకైతే? టాప్ మోడల్ అన్నీ వచ్చేసాయి, ఆల్మోస్ట్ అన్ని కవర్.
రియర్ సీట్స్ లో కూడా వెంటిలేషన్ ఇస్తే దట్ వుడ్ బి ది బెస్ట్ అంటుండే. రైట్ 6 సీటర్ క్యాప్టెన్ క్యాప్టెన్ సీట్స్ కదా, వాళ్ళకి కూడా సో అదొకటి ఇస్తే అయిపోతుండే. మోరోవర్ ఈ ఫీచర్ తీసేస్తే ఇంకా బెటర్ అంటాను. సన్ రూఫ్ అంటే సన్ రూఫ్ ఓకే, ఈ చిన్నగా ఇచ్చారు కదా, ఇంకా అది కూడా వద్దంటారా? అసలు యూజ్లెస్ థింగ్ అండి రైట్. సన్ రూఫ్. యాజ్ పర్ మన ఇండియన్ వెదర్ కండిషన్స్కి ఇది ప్రిఫరబులే కాదు సన్ రూఫ్. కరెక్ట్. ఈవెన్ మీరు ఇది షేడ్ వేసినా కానీ కూడా వాళ్ళు ట్రావెలింగ్ నా పీక్ సమ్మర్స్ కదా, అప్పుడు కూడా మీకు ఇక్కడ నుంచి హీట్ వేవ్స్ అనేవి ఇట్లా వస్తుంటాయి. యూ కెన్ ఫీల్ దాట్. నాకు ఒకటి అనిపిస్తుంటే పర్సనల్గా XA700 పనరామిక్ ఇచ్చాడు. యా. సో దీంట్లో అంటే నా ఒపీనియన్ పనరామిక్ దీంట్లో ఇచ్చి తార్ రాక్స్లో ఈ డీసెంట్ సన్ రూఫ్ ఇచ్చినా అయిపోయేది. అది ఏంటంటే ప్రాపర్ ఆఫ్ రోడ్ కార్ కదా, దానికి పనరామిక్ ఎందుకు ఇచ్చాడో అర్థం కాలేదు. మేబీ కస్టమర్స్ అడగడం వల్ల పనరామిక్ కూడా ఇచ్చేస్తున్నారు. బట్ పర్సనలీ నా ప్రిఫరెన్స్ అయితే నేను సన్ రూఫ్ వద్దనే అంటాను. లైక్ హార్డ్లీ మనం తీసుకున్న ఒక 1-2 months యూజ్ చేస్తాం దాన్ని. హార్డ్లీ నేను ఇప్పటివరకు యూజ్ కూడా చేయలేదు. కరెక్ట్. ఇంకోటి కాన్స్ లిస్ట్లో రాటిల్ సౌండ్స్, ప్లాస్టిక్ సౌండ్స్ అని అన్నారు. యా, యాక్చువల్లీ ఈ ప్యానల్ ఉంది కదా బ్రదర్, అవును. సో ఇక్కడ నుంచి ఒక రాట్లింగ్ సౌండ్ వస్తుండే. ఓకే. సో అది ఇప్పుడు రీసాల్వ్ అయిపోయింది. మహీంద్రా వాళ్ళు చేసింది అది. ఇంకేమైతే లేవు సౌండ్స్ నథింగ్. డాంపింగ్ చేసినాకే ఇంకా జీరో అయిపోయింది. లేదు, ఇంకోటి దీంట్లో కూడా నేను ఫిట్ అండ్ ఫినిష్ కొంచెం ఉంది, జస్ట్ ఈ పార్ట్ లోనే. ఓకే. లైక్ ఈ పార్ట్ ప్యానల్ గ్యాప్ ఇది. రైట్. బట్ అంతా చూడం మనము. ఓకే, అంటే వెన్ యు ఆర్ అ ప్యూర్ కార్ గాయ్ కదా, సో యూ విల్ నోటీస్ వెరీ లిటిల్ థింగ్స్. ఆర్మ్రెస్ట్ అయితే మీకు పొజిషన్ కరెక్ట్ అని అనిపిస్తుంది. యా, పొజిషన్ కరెక్ట్ ఉంది. అట్ ఎ టైమ్ బోత్ ది ప్యాసింజర్స్ కెన్ యూజ్ ది ఆర్మ్రెస్ట్, డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్. రైట్. వేరే కార్స్ లో ఏంటంటే మనం కొంచెం స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది మేనేజ్ చేయాలంటే ఇది. అవును. ఫైనల్గా టాటా సర్వీస్ అంటే చాలా మందికి అది పెద్ద హెడ్ఏక్ అంటారు. నెక్స్ట్ మన ఇండియన్ బ్రాండ్స్లో మహీంద్రా అంటారు, చెప్పింది చెయ్యరు, కొన్ని సరిగ్గా చెయ్యరు అని అంటారు. మీకు అలా ఏమైనా అయిందా? నథింగ్. టు బి కంపేర్డ్ టు కొరియన్ బ్రాండ్స్, నేను కంపెనీ పేరు తీసుకోను, రైట్, విచ్ ఐ యూజ్ ది కార్, రైట్. బట్ దానికన్నా దీన్ని కంపేర్ చేస్తే 100% ది బెటర్ సర్వీస్ అంటాను నేను. ఓకే. సో మనం పోయి మన ప్రాబ్లం ఏముంది అది చెప్పినా కానీ కూడా ఇమీడియట్ దే లుక్ ఇన్ టు దట్ మ్యాటర్ అండ్ దే ట్రై టు రీసాల్వ్ ఇట్. ఓకే. అండ్ ఇంకోటి ఆఫ్టర్ సేల్స్ ఫీల్ అయ్యి ఎలా ఉన్నాయి అంటే, లైక్ కార్ పర్చేస్ చేయడానికి మహీంద్రా షోరూమ్ వెళ్తే రెస్పెక్ట్ ఇవ్వరు, ఇదే వెహికల్ చూడండి అని చాలామంది అంటుంటారు. ఆ టెస్ట్ డ్రైవ్ కూడా ప్రొవైడ్ చేయరు, దానివల్ల మేము విత్డ్రా అవుతాము అని అంటారు మహీంద్రా నుంచి. సో మీకు అలా ఏమైనా జరిగిందా? నథింగ్. యాక్చువల్లీ నేను బుకింగ్ అప్పుడు వెళ్తే వెహికల్ లేకుండా, డెమో వెహికల్ లేకుండా, టెస్ట్ డ్రైవ్ వెహికల్ లేకుండా. ఓకే. సో విత్ ఇన్ అ ఫ్యూ మినిట్స్ దే హ్యావ్ అరేంజ్ ది కార్. రైట్. సో వేరే బ్రాంచ్ నుంచి తెప్పించి దే హ్యాడ్ గివెన్ ఎ టెస్ట్ డ్రైవ్ ఫర్ మీ. అంటే డిపెండింగ్ ప్యూర్లీ ఆన్ ద డీలర్ టు డీలర్. రైట్. అండ్ ఫైనలీ హెడ్ లైట్స్ ఎల్ఈడి ప్రొజెక్టెడ్ వస్తాయి అండ్ హై బీమ్ ఎల్ఈడీస్ వస్తున్నాయి. యా. సో కంపేర్ టు అదర్ వెహికల్స్, ఇప్పుడు వచ్చే అన్ని కార్లకు అన్నిటికీ ఎల్ఈడీస్ ఇస్తున్నారు. వేరే కార్స్ కంపేర్ చేస్తే దీనికి కొంచెం బెటర్ అంట నేను. ఓకే. బట్ ఇఫ్ యు ఆర్ అ ప్యూర్ హైవే డ్రైవర్ దెన్ దీస్ లైట్ వోంట్ వర్క్ ఫర్. ఓకే. సఫిషియంట్ కావంట నేను. అసలు ఎల్ఈడీస్ సూట్ అవ్వదు హైవేస్కి, ఏ ఎల్ఈడీస్ అయినా కూడా సూట్ అవ్వదు. హెలోజన్స్ ప్రొజెక్టెడ్ అలాంటివి కంపెనీ నుంచి ఇచ్చే వాళ్ళకి కొంచెం యాజ్ పర్ ఆర్టీఓ నార్మ్స్ దే హ్యావ్ లూమిన్స్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవును. బియాండ్ దిస్ లూమిన్స్ యూ షుడెంట్ బి అని. సో దీంట్లో ఏంటంటే మేనేజ్ చేసుకోవచ్చు, బట్ హైవే 4 lane హైవేస్ ఉంటే మేనేజ్ చేసుకోవచ్చు వెన్ ఇట్ కమ్స్ టు ది సింగిల్ లైన్. కరెక్ట్. సో దీస్ లైట్ వోంట్ వర్క్ ఎట్ ఆల్. సో దానికోసమనే నేను హ్యావ్ షిఫ్టెడ్ టు దిస్ హెలా బ్లాక్ మ్యాజిక్. కొంచెం యా. సో దీస్ లైట్స్ కింద. యా. దీనివల్ల వైరింగ్ ఏమైనా డిస్టర్బ్ అయింది? నథింగ్. దీనికి సపరేట్ రిలే వస్తుంది. ఓకే. సపరేట్ స్విచ్ అండ్ రిలే. సో కంపెనీ వైరింగ్ ఏం ట్యాంపర్ కాలేదు, ఏం లేదు. బట్ ఏమైనా ఇన్సూరెన్స్ ప్రాబ్లం లాంటిది అంటారు, ఏమైనా వాళ్ళు క్లెయిమ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ లైట్స్ వల్ల అది ఇది అని స్కిప్ చేయడానికి చూస్తారు? నథింగ్ అలా ఏమి ఉండదు. లైక్ ఈ లైట్స్ ఏంటిదంటే మనకు వెహికల్ స్ట్రక్చరల్ డిజైన్ ఏం డ్యామేజ్ చేయలేదు, స్ట్రక్చరల్ స్ట్రెంత్ని కూడా ఏం ట్యాంపరింగ్ చేయలేదు, వెల్డింగ్ ఆర్ గిట్ ఏం లేదు. కరెక్ట్. సో పెట్టిన తర్వాత బెటర్ అయింది మీకు. యా, దీస్ ఆర్ ది స్పాట్ లైట్స్. ఇప్పుడు ఈజీలీ ఒక 600 to 700 meters వరకు నాకు విజన్ ఉంటుంది లైటింగ్స్ది. నైస్. అండ్ ఇంకా మహీంద్రా నుంచి ఏదైనా బెటర్ చేసుకుంటే అని అనిపిస్తుందా మీకైతే? మహీంద్రా నుంచి పర్ఫెక్ట్ కొంచెం బూట్ స్పేస్
రైట్. ఆ ఆర్గనైజింగ్ వచ్చేస్తే దట్ వుడ్ బి ది పర్ఫెక్ట్ అంట నేను. కొంచెం లెంత్ ఇంక్రీజ్ చేసిన వెహికల్ది ట్యాక్స్ పే చేయడానికి రెడీగా ఉన్నాం. బట్ Yeah, boot space 100%. కావాలి కదా. ఇప్పుడు మీరు ఇలాంటి ఫీచర్స్ ఇచ్చి ఇలాంటి ఇంజన్ ఇస్తే 100% ఇంకో 2-3 lakhs అయినా పర్లేదు, పర్లేదు తీసుకుంటారు. ఫార్చునర్ లాగా లెంత్ ఇచ్చేసి బూట్ స్పేస్ కావాలి. యా 100%. ఇది రివ్యూ ఆఫ్ మహీంద్రా స్కార్పియో అండ్ సో పర్చేస్ చేయొచ్చు. ప్యూర్లీ రియల్ ఎస్యూవీ బిగ్ డాడీ లవర్ కావాలి మనకు హాఫ్ ద ప్రైస్ ఆఫ్ దీని కాంపిటీటర్ అంటారు. సో మంచి చాయిస్ ఇది. అండ్ కలర్ నాకు ఎస్పెషల్గా బాగా నచ్చింది. బ్లాక్ కోసం వెళ్ళారు మీరు. యా ఈ కలర్ పేరు ఏమంటారు? ఇది మిడ్ నైట్ బ్లాక్. మిడ్ నైట్ బ్లాక్. యా పేరులో బ్లాక్ ఉంది. దూరం నుంచి బ్లాక్ అనుకుంటున్నారు కదా, సన్లైట్ పడితే బ్లూ అవుతుంది. ఇది డార్క్ ఇంక్ బ్లూ. మనకు 700లో కూడా సేమ్ ఇదే నేమ్ ఉంది, కానీ దాని షేడ్కి దీని షేడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది బ్లూ అని తెలిసిపోతుంది ఈజీగా. యా ఇది బ్లాక్ లానే ఉంది. యా బట్ దగ్గరకు వస్తే అండ్ నైట్ టైం లైట్స్ మీరు అన్నట్టు లైట్స్ పడితేనే బ్లూ షేడ్ కనిపిస్తుంది. నాకు ఇది బాగా నచ్చింది. 2 కలర్స్ కవర్ అయిపోతుంది మనకి. బ్లాక్ వాళ్ళకి బ్లాక్ వస్తుంది అండ్ డ్యూయల్ కలర్. సో ఇది రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బతులు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేసిన అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో ఇలాగే నేనే మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియో డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసేవాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోదు.